హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఏపీ డిఎస్సి మరియు టెట్ వారికి 90 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్పాం కదా. అయితే 4th వీక్ సిలబస్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. డే 22 మీరు ఏ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు డే 22 సిలబస్ అనేది చదవాలి మీరు. సిలబస్ డే 22 8th క్లాస్ తెలుగు 8th మరియు 9th లెసన్స్ చదవాలి, 2 లెసన్స్ చదవాలి. అలాగే 8th బయాలజీ సెమిస్టర్ 2 చదవాలి, 5th లెసన్ ఒకటే చదవాలి. నెక్స్ట్ సైన్స్ ప్రయోగశాలలు, సైన్స్లో ప్రణాళికలు, పథక రచనలు, ఇది సైన్స్ మెథడాలజీ అనమాట, 2 లెసన్స్ చదవాలి. అలాగే మీరు కరెంట్ అఫైర్స్ జీకే ఫాలో అయితే ఇవి మెయిన్ చదవాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి అనుకునేవారు ఇవి చదవండి. అక్టోబర్ సైన్ ఇండియా మ్యాగజైన్, ఏదైనా మ్యాగజైన్ ఒక 4 పేజెస్ ముందు వరకు అది కంటిన్యూ అయితే 50 నుంచి 53 పేజెస్ వరకు చదవాలి. నెక్స్ట్ నినాదాలు ఇచ్చిన వ్యక్తులు, ఇది వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. మేడం టెస్టులు కండక్ట్ చేయట్లేదు అంటున్నారు. టెస్టులు కండక్ట్ చేస్తామండి. కొన్ని టెస్టులు అనేవి పీడిఎఫ్లు మిస్ అయ్యాయి, ఆన్సర్స్ కొన్ని మిస్ అయ్యాయి. అవన్నీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టెస్టులు అనేవి పెడతాను. సో మీరు ముందు సిలబస్ అనేది చదవండి. డే 23 8th క్లాస్ తెలుగు 10 మరియు 11 లెసన్స్, 2 లెసన్స్ చదవాలి. నెక్స్ట్ 8th బయాలజీ సెమిస్టర్ 2 6th లెసన్ చదవాలి, అంతా న్యూ సిలబస్ చదవాలి. నెక్స్ట్ సోషల్ ప్రయోగశాలలు, సోషల్ బోధనా ప్రణాళిక అంటే ఇది సోషల్ మెథడాలజీ చదవాలి. నెక్స్ట్ అక్టోబర్ సైన్ ఇండియా 54 to 57 పేజెస్ చదవాలి. అలాగే ఇవి ప్రదేశాలు జీకే, ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లు. నెక్స్ట్ డే 24 8th క్లాస్ తెలుగు 12, 13 లెసన్, 2 లెసన్స్ చదవాలి. నెక్స్ట్ 8th బయాలజీ సెమిస్టర్ 2 7th లెసన్ చదవాలి. నెక్స్ట్ సైన్స్ ఉపాధ్యాయుడు, సైన్స్ ఫెయిర్, సైన్స్ క్లబ్, క్షేత్ర పర్యటనలు, సైన్స్ మ్యూజియం, సైన్స్ మెథడ్ అనేది చదవాలి ఇవి. నెక్స్ట్ అక్టోబర్ సైన్ ఇండియా 58 to 61 పేజెస్ వరకు చదవాలి. జీకే అవార్డులు, బహుమతులు, యుఎన్ఓ అనుబంధ సంస్థలు, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, అది చదవాలి. నెక్స్ట్ డే 25 8th క్లాస్ తెలుగు 14th లెసన్స్ చదవాలి. ఇది ఓన్లీ ఉపవాచకం, లైట్గా చదవండి. మొత్తం మ్యాటర్ అంతా చదవాల్సిన అవసరం లేదు, ఒకసారి లైట్గా చదవండి. నెక్స్ట్ 8th క్లాస్ ఫిజిక్స్ సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్ చదవాలి. నెక్స్ట్ సోషల్ టీచర్, క్షేత్ర పర్యటనలు, సోషల్ క్లబ్లు, మ్యూజియంలు, ప్రదర్శనలు, ఇది సోషల్ మెథడాలజీ అనమాట. నెక్స్ట్ అక్టోబర్ సైన్ ఇండియా 62 to 65 పేజెస్ వరకు చదవాలి. జీకే క్రీడా సమాచారం, ఇది చదవాలి. ఏ క్రీడ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏ క్రీడకి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, అవన్నీ చదవాల్సి ఉంటుంది డే 25. అండ్ నెక్స్ట్ డే 26 6th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 1 ఫస్ట్ లెసన్ చేయాలి, మ్యాథ్స్ ఇది. అలాగే 8th ఫిజిక్స్ సెమిస్టర్ 1, 8th ఫిజిక్స్ సెమిస్టర్ 1 సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, 2 లెసన్స్ చదవాలి. అక్టోబర్ సైన్ ఇండియా 66 to 69 వరకు చదవాలి. నెక్స్ట్ పార్కులు, సంరక్షణ కేంద్రాలు, పార్కులు ఉంటాయి కదా అవి చదవాలి. సంరక్షణ కేంద్రాలు ఏవి ఎక్కడ ఉన్నాయో చదవాలి. అండ్ నెక్స్ట్ డే 27 6th మ్యాథ్స్ సెమిస్టర్ 1 సెకండ్ లెసన్ చేయాలి. మ్యాథ్స్ సెకండ్ లెసన్ చూడండి, సెకండ్ చాప్టర్. అలాగే 8th ఫిజిక్స్ సెమిస్టర్ 1 4, 5th లెసన్స్, 2 లెసన్స్ చదవాలి ఫిజిక్స్ సెమిస్టర్ 1. అలాగే అక్టోబర్ సైన్ ఇండియా 70 to 74 పేజెస్ వరకు చదవాలి. జీకే కమిటీలు, కమిషన్లు చదవాలి డే 27. అలాగే డే 28 డే 15 నుంచి 27 వరకు ఉన్న పెండింగ్ సిలబస్, ఏదో ఒక రోజు సిలబస్ పెండింగ్ పెడతారు కదా, ఆ సిలబస్ని మీరు పూర్తి చేయాలి. ఒకవేళ అన్ని సిలబస్ చదివేశారనుకోండి 15th నుంచి 27 వరకు చదివేస్తే దాన్ని ఒకసారి రివిజన్ చేయాలి, పెండింగ్ ఉన్నవి కంప్లీట్ చేసుకోవాలి. డే 28 గ్రాండ్ టెస్ట్ 2 అనేది ఉంటుంది. సో టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఏ టెస్ట్ ఉంటే ఆ టెస్ట్ కండక్ట్ చేస్తాను. కొన్ని మిస్ అయ్యాయి, మిగతావన్నీ ఉన్నాయి, అవి కండక్ట్ చేస్తాను. సో ముందు మీరు సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. ఓన్లీ మీ టెట్కి ప్రిపేర్ అయితే ఈ సిలబస్ అనేది కంప్లీట్ చేయండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తర్వాత చదవచ్చు మీరు. డిఎస్సికి కూడా ఎట్ ఏ టైం ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే
జీకే కూడా సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వండి. మెయిన్ సిలబస్తో పాటు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చదవండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.